వేలం ద్వారా 2,000 కోట్లు సమీకరించింది. ఈ నెలలో కేంద్రం నుంచి 5,000 కోట్ల పన్నుల వాటా నిధులు వచ్చినా 2,000 కోట్లు అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం. 7.34% వడ్డీతో 1,000 కోట్లు, 7.31% వడ్డీతో మరో 1,000 కోట్లు సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చంద్రబాబు ప్రభుత్వం అప్పుల సేకరణ మొదలుపెట్టింది. మొట్టమొదటిగా 2,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకుంది ఈ నెలలో. ఏదైతే వచ్చే నెల 1వ తేదీకి అవసరమైనటువంటి ఖర్చుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 2,000 కోట్లను అప్పు తీసుకొచ్చింది. ప్రభుత్వ గ్యారంటీలను రిజర్వ్ బ్యాంకు వేలం ద్వారా ఈ 2,000 కోట్ల అప్పును సమీకరించింది. ఇందులో ఒకటి 1,000 కోట్ల రూపాయలను 7.34% వడ్డీతోనూ, మరొక 1,000 కోట్ల అప్పును 7.31% వడ్డీతో ఒకటి 11 సంవత్సరాలకు, మరొకటి 20 సంవత్సరాల కాలపరిమితితో ఈ అప్పులు సేకరించింది. ఇప్పటికీ ఈ నెలలో వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా ద్వారా రావాల్సినటువంటి ఏదైతే సెంట్రల్ డెవల్యూషన్ అమౌంట్ ఉందో అది 5,000 కోట్లకు పైగా వచ్చింది. అయినప్పటికీ కూడా వచ్చే నెల 1వ తేదీన పెన్షన్కి సంబంధించిన పెంచినటువంటి పెన్షన్ చెల్లించాల్సిన అవసరం ఉంది. సో అందులోనూ ఏప్రిల్ నుండి పెన్షన్ ఇస్తామని గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు ఆ చెల్లింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి 65 లక్షల మంది పెన్షన్దారులకి ఏదైతే 4,408 కోట్ల రూపాయలను పెన్షన్ రూపంలో చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 7,000 రూపాయలు సాధారణ పెన్షన్దారులకు, వికలాంగులకు అయితే 15,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం నేపథ్యంలో ఆ ఏరియర్స్ తో పాటు ఈసారి పెన్షన్ చెల్లిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ 4,408 కోట్ల రూపాయలు పెన్షన్ చెల్లించడానికి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే పెన్షనర్లు ఉంటారో వాళ్ళకి రెగ్యులర్ గా చెల్లించేటువంటి జీతాలు, పెన్షన్ల కోసం మరొక 5,800 కోట్లు సుమారుగా అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గతంలో మిగిలినటువంటి నిధులు ఏవైతే చేయూతకు సంబంధించి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు చెల్లించాలని సిద్ధంగా ఉంచినప్పటికీ కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. సో ఆ 3,500 కోట్లు ఇప్పుడు ఈ 2,000 కోట్లు, కేంద్రం నుండి వచ్చినటువంటి 5,050 కోట్లు. సో ఈ దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు రేపు 1వ తేదీకి అవసరం కాబట్టి ఆ 10,000 కోట్లను సమీకరించడానికి అవసరమైన విధంగా ఇప్పుడు ఈ 2,000 కోట్లను అప్పు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలను రిజర్వ్ బ్యాంకులో వేలం వేయడం ద్వారా ఈ అప్పును తీసుకొచ్చింది. సో పెన్షన్ల పంపిణీకి సంబంధించి 4,408 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పెంచిన పెన్షన్ చెల్లించడం కోసం 2,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. కవిత.